శుభోదయం పిల్లలు. ఈరోజు వచ్చేసరికి ఏంటి అంటే ప్రపంచం నేడు అనేకమైనటువంటి సమస్యలతోటి వాటితోటి సతమతమవుతున్నటువంటి రోజులు. అందులో ముఖ్యంగా చాలా ఎక్కువగా సతమతమవుతుంది ఏంటి అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆరోగ్య సమస్యతో చాలా ఎక్కువగా వస్తున్నాయి. కానీ దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఒకప్పుడు ఆరోగ్య సమస్య అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది, కానీ శాంతికి సంబంధించినటువంటి సమస్య చాలా చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఒక దేశం ఇంకొక దేశానికి యుద్ధం ప్రకటించడం, ఆ యుద్ధం ద్వారా ఒకరు విజయం సాధించడం, మరొకరు వచ్చేసరికి ఏంటి అంటే అక్కడి నుంచి ఓటమి పాలై చాలా నష్టాన్ని మూలగట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సందర్భమే మనకి 1945లో హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి అణుబాంబు దాడి అనేటువంటిది చాలా ఎక్కువ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, అలాగే కొన్ని తరాల పాటు కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అంతటినీ కూడా సర్వనాశనం అనేటువంటిది చేసింది. అంటే యుద్ధం ఎంత ప్రమాదకరమో ఆ యుద్ధాన్ని దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం కూడా అంతటి కష్టసాధ్యమైనటువంటి పని. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే శాంతి అనేటువంటి దాన్ని కోరుకోవాలి. ఆ శాంతిని కోరుకోకపోతే మనిషికి వచ్చేసరికి ఏంటి అంటే శత్రుత్వము, పగ, ప్రతీకారం లాంటివి తప్ప ఏవి కూడా ఏంటి అంటే మనిషి మనుగడని ముందుకు తీసుకుని వెళ్ళలేనటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి సందర్భమే మనకి మహాభారత యుద్ధ సమయంలో మనకి కనిపిస్తుంది. అంటే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది అని అందరికీ తెలుసు. కానీ ఆ యుద్ధం అనేటువంటిది రాకుండా ఉండడం కోసం ధర్మరాజు ఎంత తాపత్రయపడ్డాడు అనేటువంటి విషయాల్ని మనకి ఈ పాఠం ద్వారా తెలియజేస్తున్నారు తిక్కన గారు. ఆ పాఠమే శాంతిని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి శాంతికాంక్ష. దేన్ని కోరుతున్నారు వాళ్ళు? శాంతిని కోరుతున్నారు కాబట్టి శాంతికాంక్ష అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పాఠం. కాంక్ష అంటే కోరిక, దేన్ని కోరుతున్నాము అంటే శాంతిని కోరుతున్నాం కాబట్టి అది శాంతికాంక్ష అయింది. దీన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే మీకు 6వ తరగతిలో పద్యాలు చెప్పినప్పుడు ఆ పద్యాలు రాసినటువంటి వ్యక్తిలో ఒకరు తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి. సోమం అంటే యజ్ఞము అని అర్థం. అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి వాడిని సోమయాజి అంటారు. ఆయన పేరు తిక్కన. ఈయన వచ్చేసరికి 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. అలాగే ఈయన త్రికవులు అంటారు. మొత్తం వచ్చేసరికి ఏంటి అంటే 3 కవులు చాలా ప్రధానంగా చెప్తారు తెలుగు భాషలో. వాళ్ళలో మొదటి వారు మీకు 8వ తరగతి పాఠ్యాంశంలో వచ్చినటువంటి అమ్మ కోసం అనేటువంటి పాఠాన్ని దాంట్లో రాసినటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళ ముగ్గురిని కూడా ఏంటి అంటే కవిత్రయము అంటారు. వీళ్ళ ముగ్గురు ఏమంటారు అంటే కవిత్రయం అంటారు. కవిత్రయంలో ఈయన ఎవరు అంటే 2వ వారు. కవిత్రయంలో ఈయన ఎన్నో వారు అంటే 2వ వారి కింద చెందుతారు. కవిత్రయంలో అంటే త్రయము అంటే ముగ్గురు. ఆ ముగ్గురు కవులలో ఈయన 2వ వారు. ఆయన రాసినటువంటి దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే నన్నయ్య గారు మహాభారతాన్ని వచ్చేసరికి తెలుగులోకి రాసినప్పుడు 2.5 పర్వాలను ఆయన రాశారు. ఆది పర్వము, సభా పర్వము అనేటువంటివి రెండింటినీ రాసి దాని తర్వాత అరణ్య పర్వము అనేటువంటి దాన్ని 144వ ఆశ్వాసం వరకు రాసి ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగిన తర్వాత తిక్కన గారు వచ్చేసరికి ఏంటి అంటే ఆ అరణ్య పర్వ శేషాన్ని వదిలిపెట్టి దాని తర్వాత వచ్చేటువంటి విరాట పర్వం దగ్గర నుంచి, విరాట పర్వం నుంచి ఆఖరిదైనటువంటి స్వర్గారోహణ పర్వం, స్వర్గారోహణ పర్వం, విరాట పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం వరకు కూడా 15 ఆశ్వాసాన్ని
15 భాగాల్ని వాటిని కూడా ఈయన తెలుగులోకి అనువదించడం అనేటువంటిది చేశారు. ఆ మిగిలిపోయినటువంటి అరణ్య పర్వంలో మిగిలిపోయినటువంటి భాగాన్ని ఎర్రన కవి పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ మహాభారతాన్ని తెలుగులోకి రాయడం అనేటువంటిది చేసినటువంటి వాళ్ళల్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి కింద తిక్కన గారిని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈయన 15 పర్వాలని అనర్గళంగా 15 పర్వాలని ఏకధాటి మీద నడిపించినటువంటి వ్యక్తి తిక్కన గారు. కాబట్టి ఈయన రాసినటువంటి దాంట్లోంచి మహాభారతంలో ఉన్నటువంటి దాంట్లో శాంతి పర్వం దాంట్లోంచి వచ్చేసరికి ఏంటి అంటే మనకి శ్రీకృష్ణ రాయబారము అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటారు. దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే కౌరవులు పాండవులు మొట్టమొదట అన్నదమ్ముల బిడ్డలైనటువంటి వారు జూదం ఆడడం వల్ల, అంటే ధర్మరాజు జూదం అనేటువంటిది దుర్యోధనుడితో ఆడడం వల్ల రాజ్యాన్నంతటినీ ఆయన పందెంలో కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. కౌరవులు పెట్టినటువంటి షరతు ఏంటి అంటే 1 సంవత్సరం 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అందులో వచ్చేసరికి ఏంటి అంటే అజ్ఞాతం అంటే ఎవరికి కనపడకుండా, ఒకవేళ కనుక ఈ అజ్ఞాతవాస సమయంలో కనుక కౌరవులు పాండవులు ఎవరినైనా గుర్తించినట్లయితే మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల అరణ్యవాసము, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసము అని వాడు షరతు పెట్టి పందెంలోకి దిగారు. సరే, ధర్మరాజు కూడా పందెం అనేటువంటిది కాశాడు. అన్నీ తనకున్న సర్వ సంపదలని కోల్పోయాడు. ఆఖరికి తనను తానే ఓడిపోయి 12 సంవత్సరాల అరణ్యవాసానికి, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుని ఓడిపోయిన పందెం ప్రకారం ఈయన 12 సంవత్సరాల అరణ్యవాసం అంతా కూడా పూర్తి చేశారు. అన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ అజ్ఞాతవాసము అనేటువంటి దాన్ని విరాట పర్వము, విరాటరాజు యొక్క కొలువులో వాళ్ళ యొక్క ఆ అజ్ఞాతవాసాన్ని దాన్ని అంతటినీ కూడా పూర్తి చేశారు. మరి పూర్తి చేసి వచ్చిన తర్వాత రాజ్యం అనేటువంటిది కావాలి కాబట్టి ఆ రాజ్యాన్ని కోరుతూ దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే రాజ్యం కోరుతూ రాయభారి కింద పంపించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎవరిని? శ్రీకృష్ణుడిని రాయభారిగా పంపుతున్నారు. ఆ శ్రీకృష్ణుడిని రాయభారిగా పంపుతున్నప్పుడు ధర్మరాజు యుద్ధం గురించి, యుద్ధం వద్దు అని చెప్పడానికి కారణాన్ని వాటిని ఎవరిని పంపుతున్నారు అంటే శ్రీకృష్ణుడిని. ఎవరు? ధర్మరాజు. అంటే పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఎవరి వద్దకు పంపుతున్నాడు అంటే దుర్యోధనుడి దగ్గరికి పంపుతున్నాడు. దుర్యోధనుడి దగ్గరికి పంపుతూ యుద్ధం అనేటువంటిది చేయడం మంచిది కాదు, ఆ యుద్ధం ఎందుకు మంచిది కాదు ఏంటి అనేటువంటి విషయాన్ని దాంట్లో పూర్తిగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ విషయాలే మనకిప్పుడు పాఠ్యాంశంలో పద్యాల రూపంలో వాటిల్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పినటువంటి మాటల్ని వాటిని కూడా ఈ దుర్యోధనుడి దగ్గర చెప్పడము, చెప్పి యుద్ధానికి మనం అనేటువంటిది పూనుకోకూడదు, యుద్ధం చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలు ఈ దుర్యోధనుడికి విడమరచి చెప్పి యుద్ధం నుంచి విముక్తుడిని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు శ్రీకృష్ణుడిని పంపుతూ ఉన్నాడు. దీన్ని మనం వచ్చేసరికి ఏంటి అంటే తిక్కన సోమయాజి గారు అలాగే మన రామాయణ భారతాన్ని ఒక ప్రక్రియతో పిలుస్తారు. ఈ ప్రక్రియ ఏంటి దీన్ని అంటే ప్రక్రియ వచ్చేసరికి ఏంటి అంటే ఇతిహాసం. ప్రక్రియ ఏంటండి? ఇతిహాసం అనేటువంటి ప్రక్రియకు చెందినది. ఇది అంటే ఈ విధంగా, ఇది అంటే ఈ విధంగా, హాసము అంటే హా అంటే హా అనగా జరిగినది, అంటే ఇతిహాసము అంటే ఈ విధంగా జరిగినది అని తెలియజేసేదే ఇతిహాస ప్రక్రియ. ఇతి అంటే ఈ విధంగా, హా అంటే జరిగినది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు.
అంటే ఇవన్నీ కూడా లిఖిత రూపంగా రాకముందే వాక్ రూపంలో వచ్చినటువంటిది. వీటికి లిఖిత రూపం అనేటువంటిది తర్వాత కల్పించబడింది. ముందు వాక్ రూపంలో వచ్చినటువంటివి ఇతిహాసాలన్నీ కూడా. ఎలాగా? దీన్ని మహాభారతాన్ని వచ్చేసరికి వ్యాస మహర్షి తన యొక్క నోటితో చెబుతుంటే వినాయకుడు రాశాడు అనేటువంటి ప్రసిద్ధిగా ఉంటుంది. అంటే వాక్ రూపంలో వచ్చిన దాన్ని లిఖిత రూపంలోకి మార్చుకుని రాసడం జరిగింది. వాటిని ఇతిహాసాలు అంటారు. రామాయణ, మహాభారత, భాగవతాలన్నీ కూడా మన ధర్మం ప్రకారంగా అవి ఇతిహాసాల కింద చెప్పబడుతూ ఉంటాయి. ఇవి మనకి ఉన్నటువంటి ప్రక్రియ పరిచయం. మనకి కవి పరిచయం తిక్కన సోమయాజి గారిది ఇతిహాసం అనేటువంటి ప్రక్రియ. తర్వాత ముందుగా వచ్చేసరికి ఏంటి అంటే కౌరవులు, పాండవులు అయినటువంటి ధర్మరాజు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ధర్మరాజు యుగంలో ఓడింపబడి దుర్యోధనుడు ఆయన చెప్పినటువంటి విషయాలైనటువంటి 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత వీరి రాజ్యం వీరికి ఇమ్మనమని దుర్యోధనుని అడగడం కోసం శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపడం అనేటువంటిది చేస్తూ ఉండడం పాఠ్యాంశంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు పాఠ్యపుస్తకం ఒకసారి తెచ్చి దానిలో మనకి ఇచ్చినటువంటి పద్యాలని వాటిని ఒకసారి చూడండి. అంటే చెప్పేటప్పుడు చెప్పాలి కదా, యుద్ధమే కాదు, దానికి మనం కొంత ఒప్పందం చేసుకుందాం. ఏం కావాలి నీకు, ఏ కావాలి మాకు అనేటువంటిది. అంటే నువ్వు ఎంత మాకు ఇవ్వాలి, మాకు ఏమి ఇస్తే సరిపోతాయి అనేటువంటి విషయాల్ని ముందుగా శ్రీకృష్ణుడితో చెప్తూ ఉన్నారు. ఎవరు? ధర్మరాజు అన్నమాట. అది ఒకసారి చూడండి. మొదటి పద్యం ఒకసారి చూడండి. సమయమిది మిత్ర కార్యము చక్కచేయ నీకతముననేమవి నీతుడైన ఆ సుయోధను పోతోటి పోరాట దక్కి అనుభవింతుము మా వంశమగు ధరిత్రి. చెప్తున్నాడు ఎవరు? మొత్తం ధర్మరాజు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో. ఏమని? సమయమిది మిత్ర కార్యము చక్కచేయ. ఓ కృష్ణ, మా మిత్రులైనటువంటి ఈ దుర్యోధనుడితోటి వాళ్ళతోటి మా యొక్క స్నేహం, మిత్ర కార్యము. మిత్రుడు అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి స్నేహితుడు. మిత్రుడు అంటే ఏంటి అంటే స్నేహితుడు. సమయం ఇది మిత్ర కార్యము చక్క చేయ అంటే మా మధ్య స్నేహం ఉండేలాగా చేయవయ్యా. నీకతమున మేము అవినీతుడైన నీ ఉన్నామనేటువంటి ధైర్యంతోనే మేము అవినీతివంతుడైనటువంటి దుర్యోధనుడు వచ్చేసరికి ఏంటి అంటే నీతిమంతుడు కాదయ్యా, మాట మీద నిలబడేటువంటి వాడు కూడా కాదు. నీవు పంపకన్నా ముందు రాయబారి కింద మేము సంజయుడు అనేటువంటి వాడిని పంపాం. ఆయన పంపినప్పుడు కూడా ఏంటి అంటే దుర్యోధనుడు అస్సలు ఏమాత్రము రాజ్యం కూడా ఇవ్వనన్నాడు. కానీ మాకు కూడా బతకడమనికి రాజ్యం కావాలి కాబట్టి ఆ దుర్యోధనుడి వాడు అవినీతిమంతుడైనప్పటికీ ఆ సుయోధను పోరాట దక్కి ఆ దుర్యోధనుడితోటి పోరాటం అనేటువంటిది చేయడానికి పూనుకుంటున్నాం. చేసి దాని ద్వారా ఎంతైతే వస్తుందో దాన్ని వచ్చేసరికి ఏంటి అంటే అనుభవింతుము మా వంశమగు ధరిత్వి. మా వంశానికి అంటే మా వైపు వచ్చినటువంటి భాగాన్ని మేము అనుభవిస్తాము అని చెప్పి ధర్మరాజు చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడితోటి. తర్వాత చెప్తున్నాడు చూడండి. ఇచ్చటి బంధువులు నీవును అచ్చరుబడి వినుండగా 5 ఓళ్లను మాకిచ్చిన చలునంటిని బొజ్జముగా దింట పట్టు పూర్ణము సుమ్మి. ఇక్కడ నా తమ్ముళ్ళైనటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నా బంధువర్గము, నాతో పాటు ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఉంటుండగా నేను చెప్తున్నాను నాకు ఏమి కావాలి అంటే, అక్కడ చెప్తున్నాడు ఏం కావాలి అంటే 5 ఓళ్లను చాలునంటిని. నాకు ఇది మొత్తం రాజ్యాన్ని అడగట్లేదయ్యా, నువ్వు కూడా నాకు ఏదో సగభాగం ఇవ్వాలని దుర్యోధనుడి దగ్గర చెప్తావేమో. ఏమి కాదు, నాకు ఏమి కావాలి, కేవలం 5 ఓళ్లను చాలునంటిని. ఎన్ని ఊళ్ళు కావాలంటున్నాడు? 5 ఊళ్ళు సరిపోతాయి. మేము 5 అన్నదమ్ములు ఉన్నాం కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఇస్తే సరిపోతుంది. ఆ ఊరిని పరిపాలన చేసుకుని దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మేము మా బంధువులందరం బతుకుతాము అని చెప్తున్నాడు. అక్కడ వచ్చేసరికి ఏంటి అంటే పొచ్చముగా నింద పట్టు పూర్ణము సుమ్మి.
మేము సంపాదించిన రాజ్యాన్ని అంతటినీ అడగట్లేదు, అర్ధభాగాన్ని అడగట్లేదు. ఆ 5 ఊళ్ళని కూడా ఇవ్వడానికి ఆ దుర్యోధనుడు ఒప్పుకోడేమో అంటున్నాడు. ఆ 5 ఊళ్ళు ఏమిటి అంటే నీకు చెప్తున్నాడు చూడండి. దాంట్లో ఒకసారి ఇంద్రప్రస్థం, కుశస్థం, ఒక స్థలం, వాసంతం, వారణావతం అని 5 ఊళ్ళని మాత్రమే అడిగారు. 5 ఊళ్ళు ఈ 5 అన్నదమ్ములు పంచుకోవడానికి, వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు అడగడం అనేటువంటిది జరిగింది. అదే శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు, కేవలం 5 ఊళ్ళేనయ్యా మాకు కావాల్సింది, మాకు అంతకు మించి ఊళ్ళు వద్దు, మేము పరిపాలన చేసుకోవడానికి మాకు రాజ్యాలు వద్దు, భవంతులు, బంగారు ఆభరణాలు, సంపద కూడా మాకు ఏమీ వద్దు, కేవలం 5 ఊళ్ళు ఇవ్వను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అది కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకోడో పాపం అనుమానంతో చెప్తున్నాడు. కొంచెము కాలంత పాటు పూర్ణమస్తుంది. ఏమిటయ్యా ఇంత పట్టుదల, ఏమిటయ్యా ఆ దుర్యోధనుడికి ఇంత పట్టుదలగా ఉన్నాడు ఎందుకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఈ దుర్యోధనుడు ఏమనుకుంటాడో కూడా ధర్మరాజు చెప్పేస్తున్నాడు. అక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇస్తాడో ఇవ్వడో, మరి ఇస్తాను అంటే అవసరమే లేదు, యుద్ధం అట్లా ఉండదు, వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారు. ఇవ్వనంటే నువ్వు ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం కూడా చెప్తున్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇస్తాను అన్నాడు అనుకోండి, సరే 5 ఊళ్ళే కదా తీసుకోమని అన్నారంటే మీరు అన్నదమ్ములు కలిసే ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు కలిసే ఉంటారు, వాళ్ళ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది, యుద్ధానికి వెళ్ళేటువంటి గొడవ కూడా ఉండదు వాళ్ళకి. కానీ దుర్యోధనుడి మనస్తత్వాన్ని కూడా తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఏం చెప్తున్నాడు, ఇవ్వకపోతే ఏం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తున్నాడు. 3వ పద్యం ఒకసారి చూడండి అమ్మా. ఇది ఒకసారి మనకు చుక్కగుర్తు పద్యం. ఇది ప్రతిపదార్థానికి కానీ పద్యం పూర్తి చేసే భావానికి కానీ మన పరీక్షల్లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి పద్యం. జాగ్రత్తగా చూడండి. ఒకసారి చదువుతాను, రెండోసారి మళ్ళీ విడదీసి చదువుతాను, ఆ తర్వాత దాని అర్థం అది కూడా చెప్పుకుంటాను. చూడండి. ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయంజాలడో, కాని పెంపేదం క్రూరత కోర్వరాలు, సిరి నాకేలందునే గ్రాసావాసోదైన్యములు వచ్చు, నాయవయుని చుట్టాలకు కావునన్, మోదం బందుట కల్గు కౌరవులు నేమం పొంది శ్రీనందినన్. విడదీస్తున్నా చూడండి. ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయంజాలడో, కాని పెంపేదం క్రూరత కోర్వరాలు, సిరి నాకేలందునే గ్రాసావాసోదైన్యంబులు వచ్చు, నాయరయుని చుట్టాలకు కావునన్, మోదం బందుటగల్గు కౌరవుల్నేమం పొంది శ్రీనందినన్. చెబుతూ ఉన్నాడు మరి ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెబుతూ ఉన్నాడు దుర్యోధనుడు గురించి. ఆ దుర్యోధనుడు అంత మాత్రమున చేయించాలడో, ఏంటి ఆ దుర్యోధనుడు అంత మాత్రమైన, అంత మాత్రం అంటే ఏంటి, వీళ్ళు ఎన్ని ఊళ్ళు అడిగారు, 5 ఊళ్ళు. వీళ్ళు 5 ఊళ్ళు అడిగారు కదా, అంత మాత్రమున చేయించాలడు. ఈ 5 ఊళ్ళు కూడా ఏంటి అంటే దుర్యోధనుడు ఇస్తాడు అని నేను అనుకోవడం లేదు. కానీ పెంపేయడం క్రూరత కోరవరాదు, వెంటనే క్రూరత్వానికి కోరుకోకూడదు. అంటే ఇవ్వా ఎందుకేవో అయితే యుద్ధంలోనే చూసుకున్నామని వెంటనే యుద్ధం జోలికి అది కూడా వెళ్ళద్దు కృష్ణ. వెళ్లకుండా పెంపేదం క్రూరత కోరవరాదు, క్రూరత అనేటువంటిది కోరకూడదు, ముందు వెంటనే క్రూరతం కోరకూడదు. సిరి నాకేలందునే, నాకు డబ్బు ఎందుకు అవసరం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. మొత్తం అంతా కూడా సిరి నాకేలందునే. సిరి అంటే సంపద, సిరి అంటే సంపద. నాకేలందునే, నాకెందుకు కావాలని అనుకుంటున్నావేమో నువ్వు వచ్చేసరికి ఏంటి అంటే గ్రాసావాసో దైన్యములు వచ్చు అంటున్నాడు. అంటే గ్రాసము అంటే ఏంటి అంటే తినడానికి తిండి, గ్రాసము అంటే తిండి, వాసము అంటే నివాసం, వాసం అంటే ఉండటానికి ఇల్లు. ఎవరెవరికి ఇందులో గ్రాసావాస దైన్యములు వచ్చు. గ్రాసం అంటే తినడానికి తిండి ఉండదు, వాసం అంటే ఉండడానికి ఏ స్థలము ఉండదు. అటువంటి వాటికి దైన్యం వస్తుంది. దైన్యం అంటే దీనమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎవరికి అంటే ధర్మరాజుకి. ఎవరికి? నాయరయుని చుట్టాలకు, నాకు అలాగే నన్ను నమ్ముకున్నటువంటి నా చుట్టాలు వాళ్ళందరికీ కూడా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అనేటువంటిది లేక చాలా దీనమైనటువంటి స్థితిలో మేము గడపడం అనేటువంటిది జరుగుతుంది. కావున అందువల్ల మోదం మందుట కల్గు, దానివల్ల ఏంటి అంటే వాళ్ళు కాస్త
మా మీద వచ్చేసరికి ఏంటంటే దయని దాన్ని చూపించి కౌరవులు మేము పొంది శ్రీ పొందినన్. కౌరవులు అలాగే మేము అంటున్నాడు. మేము అంటే మేము కౌరవులు ఇద్దరూ కలిసి శ్రీ పొందినన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ సంపదని దాన్ని పొందుతామయ్యా. అంటే మాకు కావాల్సింది మేము ఇస్తే మేము సంతోషంగా ఉంటాము. అలాగే ఆ వైభవులని మాకివ్వడం వల్ల దుర్యోధనుడికి పోయేటువంటిది ఏమీ లేదు కాబట్టి అతను సంతోషంగా ఉంటాడు. ఇరు వర్గాల మధ్య గొడవ అనేటువంటిది ఏదీ లేకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు దుర్యోధనుడి గురించి ఆలోచించి శ్రీకృష్ణుడితో చెప్పడం జరిగింది. కాబట్టి అందులో అదే చెప్తున్నాడు. మరొకసారి చూడండి అమ్మా. దుర్యోధనుడు అంత మాత్రము చేయంజాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు సిరి నాకేలందునే క్రాసావాసో దయ్యంబులు వచ్చు నాయరయుని చుట్టాలకు కావునన్ మోదం బందుట గల్గు కౌరవుల్ నేము పొంది శ్రీమందినన్. కౌరవులు మేము శ్రీ ఇక్కడ దీంట్లో ఒకసారికి సంపదనే, దాంట్లో ఒకసారికి శ్రీ అని కూడా అంటారు. శ్రీ ఈ ప్రకృతి వికృతిలో వచ్చేసరికి ఏంటంటే స్త్రీ అంటారు, దాన్నే సిరి అంటారు. కాబట్టి ఇక్కడ శ్రీ పొందినన్. శ్రీ అంటే ఏంటి అంటే సంపదని పొంది మేము వాళ్ళు ఇద్దరు సుఖంగా ఉంటామయ్యా. యుద్ధానికి మాత్రం నీవు ముందుగా పురుగొల్పవద్దు అని చెప్పేసేసి శ్రీకృష్ణుడితో చెప్తూ ఉన్నాడు. ఎవరో ధర్మరాజు ఆ దుర్యోధనుడి మనస్తత్వాన్ని గురించి చెప్తున్నటువంటి పద్యం. తర్వాత ఇంకా చెప్తున్నాడు. కేవలం సంపద కోసం మాత్రమే కాదు, ఇప్పుడు వరకు నాకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి సంపద గురించి చెప్పాను. ఇక్కడ దాని తర్వాత యుద్ధం కనుక వచ్చినట్లయితే జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం కూడా చెప్పాలి కదా. దాని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి 4వ పద్యమైనటువంటి దాంట్లో అక్కడ లతులైన పగరైనను చంపన కోరనేల ఎండొక్క తెరుంగులేనే అది యొప్పదే బంధు సుహృజ్జనంబులాదిక్కుననున్నవారు గణుతింపక సంపద కైవధించి దూరెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోరవచ్చునే. ఏమంటున్నాడు దాంట్లో సరి? అక్కడ లతులైన పగరైనను చంపన కోరనేల ఎండొక్క తెరుంగులేదే అది ఒప్పదే బంధు సుహృజ్జనంబులు ఆదిక్కున ఉన్నవారు గణుతింపక సంపద కైవధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోర్వవచ్చునే. చెబుతూ ఉన్నాడు. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇంకా చెప్తున్నాడు. ఏమని? అక్కడ అయ్యో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాతులైన అక్కడ ఉన్న వాళ్ళు జ్ఞాతులు అంటున్నాడు. జ్ఞాతులు అంటే సన్నిహితులు అని అర్థం దీంట్లో వస్తాయి. అక్కడ జ్ఞాతులు అంటున్నాడు. జ్ఞాతులు అంటే సన్నిహితులు. ఎందుకు సన్నిహితులు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే పూజింపదగిన వాళ్ళు సన్నిహితులు. ఎందుకు? వీళ్ళిద్దరూ అన్నదమ్ముల యొక్క బిడ్డలే. పాండురాజు కుమారులు పాండవులు అయ్యారు, దురదరాజుల యొక్క కుమారుడు ఏంటి అంటే కౌరవులు అయ్యారు వచ్చేసరికి ఏంటి అంటే. కాబట్టి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలే. అలాగే ఆ యొక్క దుర్యోధనుడి ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి సన్నిహితులే వాళ్ళందరూ కూడా. అక్కడ రాజులైన పగరైనను చంపను కోరనేల. ఒకవేళ పగవాళ్ళైనా కూడా ఏంటి అంటే వాళ్ళని చంపన కోరనేల. చంపాలి నేను ఎందుకు అనుకోవాలయ్యా? వాళ్ళందరూ కూడా ఏంటి అంటే తెలుసున్న వారే. మాకు చదువు చెప్పిన గురువు ఉన్నాడు, మా వంశానికి మూలకారణమైనటువంటి భీష్మ పితామహుడు అదే దాంట్లో ఉన్నాడు, మా యొక్క గురువైనటువంటి కృపాచార్యుడు ఉన్నాడయ్యా, గురు పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఉన్నాడు, మా మేనమావలు అయినటువంటి మిగిలిన శల్యుడు, అలాగే వచ్చేసరికి శకుని, వీళ్ళందరూ కూడా ఉన్నారే. వాళ్ళందరినీ కూడా మేమనేటువంటి వాళ్ళు చంపాలని కోరుకోవడం ఏంటయ్యా? నేను చంపాలని ఎందుకు కోరుకోవాలి అసలు అని చెప్పేసి అంటున్నాడు. ఎండొక్క తెరుంగులేదే. దీనికి వేరే మార్గం ఏదైనా లేదా అసలు? ఎండొక తెరుంగు లేదే, వేరొక మార్గం ఏమీ లేదా? చంపేయాలా? రాజ్యం కావాలి అంటే వాళ్ళందరినీ, నా అన్న ప్రతి ఒక్కరిని, నా అన్నదమ్ముల బిడ్డలైనటువంటి వీళ్ళని చంపేయాలా? లేకపోతే మాకు విద్య నేర్పిన గురువుని కానీ, మా వంశానికి మూలమైనటువంటి భీష్మ పితామహుని కానీ వీళ్ళందరినీ చంపేయడమేనా ఒక మార్గం? అంతకు మించి మార్గం అనేటువంటిది ఏమీ లేదా? ఉంటే
కంఠస్థం చేయవయ్యా. అది యొప్పదే, అది సరిపోదా? బంధు సుహృజ్జనంబుల దిక్కుననున్నవారు, నా దిక్కునే కాకుండా ఈ దుర్యోధనుడి పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఆ దిక్కున ఉన్నవారు, ఆ దిక్కున ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అంటే సుహృజ్జనంబులు. సుహృత్ అంటే మంచి హృదయం కలిగినటువంటి వారే, మా పట్ల ఏమాత్రము ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళని వచ్చేసరికి ఏంటి అంటే గణుతింపక, నేను లెక్కింపగా, గణుతింపక అంటే లెక్కింపక, సంపద కైవధించి, కేవలం సంపాదన కోసం, ఆ సంపద కోసం, ఆ రాజ్యం కోసం వాళ్ళని చంపేశాడు అనేటువంటి పేరు దూరెక్కుట దోషమందుటను. ఆ ధర్మరాజు కేవలం రాజ్యం కోసం మాత్రమే సొంత అన్నదమ్ముల బిడ్డల్ని చంపించేశాడు, గురువులైనటువంటి వాళ్ళని చంపించేశాడు, గురుపుత్రుల్ని చంపించాడు, ఆ భీష్మ పితామహుని కూడా చంపించేశాడు అనేటువంటి చెడ్డ పేరు నాకెందుకయ్యా? ఈ దోషం అందుకని అది పాపం. నిజంగా ఈ దురవస్థల కోరవచ్చునే, అటువంటి దురవస్థలు నాకు కలగాల. నేను రాజ్యాన్ని అయితే పాలిస్తానే కానీ ఈ చేసిన పాపం అంతా ఎవరికి చుట్టుకుంటుందయ్యా? కేవలం నా కోసమే, నేను రాజ్యం అడగడం కోసం వల్లే కదా యుద్ధం అనేటువంటిది దారి తీసింది. అందుకని అటువంటి పాపానికి నేను ఎప్పుడూ కూడా ఒడిగట్టను. నీవు కూడా ఆ దుర్యోధనుడికి ఆ విధంగానే చెప్పవయ్యా అని చెప్పేసి ఆ ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెబుతున్నాడు చాలా ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితుల్లో. ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈయనకి వచ్చేసరికి ఏంటంటే చాలా దగ్గర చుట్టరికమే కదా ఉంది, కాబట్టి వాళ్ళందరినీ చంపేసేసి నేను రాజ్యాన్ని ఎక్కి రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అని అనుకోవడం అనేటువంటిది చాలా చెడ్డ పనయ్యా. కాబట్టి ఇటువంటి చెడ్డ వ్యవస్థ, అటువంటి నలుగురు నన్ను మాటలు అనుకునేటువంటి విధంగా ఎప్పుడూ కూడా నువ్వు చెయ్యవద్దు, శాంతియుతంగానే మాట్లాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడితో ధర్మరాజు చెబుతూ ఉన్నాడు దుర్యోధనుడితో చెప్పమని. ఒకసారి మళ్ళీ చూడడమ్మా, పద్యవల్లి కూడా రెండు చాలా ప్రధానమైనటువంటి పరీక్షలకి. ఆ దుర్యోధనుడంత మాత్రము చేయంచాలడో, కాని పెంపేదం క్రూరత కోర్వరాదు, సిరి నాకేలందునే గ్రాసావాసో దైన్యంబులు వచ్చు, నాయరయుని చుట్టాలకు కావునన్, మోదం బందుటగల్గు కౌరవులు నేమం పొంది శ్రీ పొందినన్. రెండోది ఒకసారి చూడండి. అక్కటలాతులైన పగరైనను చంపన కోరనేల, ఎండొక్క తెరుంగులేదే అది ఒప్పలే, బంధు సుహృజనంబులు ఆదిక్కున ఉన్నవారు, గణుతింపక సంపద కైవధించి, దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోరవచ్చునే. ఇటువంటి చెడ్డమైనటువంటి పనులకి నేను కోరవచ్చునా అని చెప్పేసి చెప్తున్నాడు. దానిలో మీకు వచ్చేసరికి ఏంటంటే ప్రతిపదార్థానికి దానికి ఇస్తారు కాబట్టి మీరు ఈ పాఠ్య పుస్తకంలోనే చివరి దానిలో వచ్చేసరికి ఏంటి అంటే ఆ ప్రతిపదార్థం అనేటువంటిది ఇచ్చారు. ఇప్పటివరకు మీరు 8th క్లాస్లో ఈ ప్రతిపదార్థం అనేటువంటి దాన్ని చూడలేదు, కానీ ఇది ప్రతిపదార్థం అనేటువంటి దానికి ఇచ్చారు. ముందు మీరు ఈ పద్యాన్ని కంఠస్థం చేసి దాని తర్వాత వాటి భావాల్ని వాటిని కూడా ఏంటి అంటే మీరు చదువుకుని వాటిని రేపు రండి, వచ్చిన తర్వాత ప్రతిపదార్థం గురించి దాని గురించి చెప్పుకుందాం.